దేవుని కుమారుడా యేసయ్య వందనాలే తండ్రి. యేసుబాబు యేసుబాబు స్తోత్రం 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 స్తోత్రం. సర్వ కృపానిధి యేసయ్య ఇంకే వేలాది కోట్లాది స్థితి స్తోత్రములయ స్తోత్రములయ స్తోత్రములయ. సర్వాధికారి అయిన నా దేవా యేసయ్య స్థితి స్తోత్రం 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 స్తోత్రం. పగలు ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బను తగలనివ్వకుండా చేస్తానన్న దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి నీ శక్తిని దయచి బలం దయచిన ప్రభా అయా ప్రభా తండ్రి ఆశ్రయం పెట్టి దీవించి ఆస్వాదించిన ప్రభా సంఘమును దయచే సేవను దీవించి ఆస్వాదించా కేంద్ర స్థాన నాయకులు కూడా దీవించి ఆస్వాదించా అయా ప్రభా కేంద్ర స్థాన విశ్వాసాలు కూడా దీవించి ఆస్వాదించిన అలాగే ప్రభా ప్రతి ఒక్క సబ్ సెంటర్లు కూడా దీవించి ఆస్వాదించిన ప్రభా అలాగే సేవకులు అందరూ కూడా దీవించి ఆస్వాదించిన ప్రభా అలాగే ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘముని ఈ ప్రాంతం అంతా జరుగుతున్న పరిచయం కూడా దీవించి ఆస్వాదించిన ప్రభా అయా నీ శక్తి దయచి బలం దయచేయండి ప్రభా అయా ప్రభా తండ్రి అయా ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే తండ్రి స్తోత్రం అయా. అలాగే పాటల వాయిద్యాలు ఎందుకంటే తోడుకునే దేవ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా తండ్రి అయా సాక్ష్యాల కూడా తోడుకున్న దేవ స్తోత్రం అద్భుతాలు చేసిన తండ్రి అయ్యా స్తోత్రం. ఇంకా నీ కృప దయచే ఆదరణ దయచే శక్తి దయచే బలము దయచే ఏ సతి పరిశుద్ధ నామన్నాడు వేడుకున్నాం పర్వతం. వాక్య పరిచయాలంతట్లో మీరు తోడుని ముందుండి సహాయం దయచి ఏ సత్ పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి ఆమేన్. కూర్చున్నా. అందరూ బాగున్నారని బాగుంటే థ్యాంక్ యూ బాగున్నామ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం తీసి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘముల తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్. ఏ దేవుడు అంటండి? అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు, శక్తిని అనుగ్రహించే దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాను. సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తి సంపన్నుడా, గొప్ప దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా అయ్యా ప్రభా తండ్రి, గత కాలమంతా నీ వాక్యం అనే వెలుగు చేత మమ్మల్ని నడిపించావు దేవా. చీకటి త్రోవల్లో కూడా వెలుగు నుంచి నడిపించే దేవా స్తోత్రమయ్యా. అయ్యా స్వస్థపరిచింది నీ వాక్యమయ్యా. అయ్యా నాటినది నీవేనయ్యా. శ్రేష్టమైన మొక్కగా నాటినది నీ వాక్యమే దేవా. అటువంటి వాక్యాన్ని మేము ధ్యానించుచుండక అయ్యా మాలో విశ్వాసం అనే వేర్లు లోతుగా పాతుకోబడ్డ మార్గం దయచేయవా. అయ్యా మంచి బలమైన మొక్కగా తండ్రి అయ్యా మా నీడ అన్ని కొండలు కప్పే విధంగా దయచేయవా. ఈ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా వినగల చెవులు దయచేయి, గ్రహించగల హృదయం దయచేయి, కఠినాత్మ హృదయాలు కరిగించి సహాయం దయచేయి. ఏ సత్య పరిశుద్ధ నామమున వేడుకున్నాం పరమతం. ఆమేన్. అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు ఎవరండి? అత్యధికముగా. మనం అనుకుంటాం 1 కోటి రూపాయలు కావాలయ్యా, అయితే 2 కోట్లు ఇచ్చేస్తావా? 5 కోట్లు ఇచ్చేస్తావా? 2 కోట్లు ఇస్తావా? 5 కోట్లు ఇస్తావా? అత్యధికముగా అన్నారు కదా, కోటిగా నేను అడిగింది. ఇక్కడ ఏమని ఉంది వాక్యం? దురాశ పరులకి మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే. కార్యసాధకమైందంటే ఏంటి?
కార్యాన్ని సాధించగల శక్తి. అవునా? ఏ కార్యం? అడిగాం దేవుణ్ణి ఒక వరం. అవునా? ఆ వరాన్ని సాధించడానికి కావలసిన శక్తి ఏంటండి? కార్య సాధకం. కార్యం మొదలు జరగాలంటే ఏం కావాలి? అద్భుతం జరగాలంటే కార్య సాధన చేయాలి. యుద్ధంలో గెలవాలంటే యుద్ధ సాధన చేయాలా లేదా? లేదా అప్పటికప్పుడు వెళ్ళి కత్తి పట్టుకొని యుద్ధం చేసేస్తానండి, అలసిపోతామా? సరిపోదు మన శక్తి. ఆ కార్యానికి, ఆ యుద్ధానికి కావలసిన శక్తి సమకూర్చుకోవాలి. అవునా? చెప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చెయ్య శక్తి గల దేవునికి, చేసే దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు కూడా దేవుడు. అవునా? ఆ సామర్థ్యాన్ని, ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని. సొలొమోను అన్నాడు, అయ్యా నీ ప్రజలు లెక్కించడానికి, నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు సామర్థ్యం సరిపోదు, జ్ఞానము సరిపోదు, నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు దేవా అన్నాడు. అవునా? డబ్బు అయ్యా, శత్రువు ప్రాణం అయ్యా, లేకపోతే తెల్లారిపాటికెళ్ళ బిల్డింగ్ కావాలని అడగల దేవుడు. అడిగినప్పుడు కార్య సాధకమైన శక్తిని అడిగాడు. అవునా? ఈ రోజుల్లో కూడా మనము దేవుడిని అడగాల్సింది తెలివిగా అడగాలి. అవునా? కార్య సాధకమైన శక్తి దేవుడు ఆటోమేటిక్గా మనకు అన్నింటిని కూడా అనుగ్రహిస్తాడు. అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించిన వాటికంటే మంచిగా దేవుడు కొన్నిసార్లు డబల్ చేయలేదా కొన్ని కార్యాలు? అవునా? గొప్ప దేవుడు అండి. సర్వ కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అడిగి వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుకరించే దేవుడు. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. అవునా? ఇది కూడా ఒక విధంగా మనం చెప్పచ్చు. అడిగి వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు, అత్యధికముగా చేసే దేవుడు, అధికముగా చేసే దేవుడు. అవునా? అత్యధికముగా కృప చూపించే దేవుడు కూడా. 2 కొరింథీయులు 9:14 2 కొరింథీయులు రాసిన పత్రిక 9:14 మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృప చూచి. ఏంటిదంటే అత్యధికముగా మనం అడిగేవి కాదు, ఊహించేవాటి కాదు. ఏంటిదంట? మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడాలని మరీ ఎక్కువగా కోరిక గలవారై ఉన్నారు. చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గురించి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అది కూడా చెప్పలేనంత వరం, అది చెప్పనా సఖ్యము కానీ. అవునా? కృప, దేవుడి యొక్క కృపలేక ఎంతమంది తల్లడిల్లిపోతున్నారండి. అవునా? దావీదు పాపము చేయకముందు దేవుడు ఎంతగానో తోడున్నాడు. సౌలు గారు దొరికాడా? దొరకల. తర్వాత చంపాలని చూశాడు, తనంతట తానే కత్తితో పొడుచుకొని చచ్చిపోయేట్టు చేశాడు. అవునా? ఏదైనా చేశాడా దావీదు? అప్పచెప్పాడు కానీ దావీదు చేతికి దేవుడు, దావీదు చొరవ తీసుకో, తనంతట తానే చచ్చిపోయేట్టు చేశాడు దేవుడు. అవునా? దేవుడు ప్రణాళిక అనేది చాలా గొప్పది. అర్థమైన మనుషుల గురించి కొన్ని అనవసరమైన వ్యక్తులు మన జీవితంలోకి వస్తూ ఉంటారు. వారి గురించి మనం టెన్షన్ పడతా ఉంటాం. శత్రు భయం, భీతి. అందుకే ఉన్నాయి, శత్రువు నవ్వినా హల్లెలూయా, హేళన చేసినా హల్లెలూయా, నా శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగును, నీ స్తోత్రము హల్లెలూయా. చూసారా పాటలు ఎంత అర్థం ఉందో?
శత్రువు పెరిగినప్పుడు వాళ్ళు క్షమించాలి, స్తోత్రం చేయాలి. దేవుడు ఏ తప్పు చేయలేదయ్యా, మరి అల్లుడిగా చేసుకున్నాడు, తన రాజ్యంలో నిలబెట్టుకున్నాడు. నా వల్ల తనకి పట్టిన దురాత్మ పోతుంది సంగీతం చూస్తుంటే, కానీ అతను నా మీద ఎందుకు పగ అని బాధపడ్డాడు దావీదు. అవునా? కొండల్లోకి పారిపోయాడు, లోయల్లో పారిపోయాడు, గుట్టల్లో పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తున్నాడు మామగారు చంపేవారని. అవునా? కానీ దావీదు, అయ్యా ఉండమంటావా, నాకు జయమిస్తావా, వెళ్ళిపోమంటావా అని అడిగాడు. దేవుడు అన్నాడు, ఇక్కడ ఉంటే నువ్వు దొరికిపోతావు అనగానే దావీదు తెలివిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎదురు పోరాళ్ళ. అలాగే దావీదు చేతికి గృహలో ఉన్నప్పుడు అలసిపోయి పడుకున్నప్పుడు దొరికాడు, అలాగే బయట పడుకున్నప్పుడు కూడా దొరికాడు. కానీ దావీదు తన వస్త్రపు చెంగుని మట్టుకే చింపి చూపించాడు. దేవుడు నా చేతికి నిన్ను అప్పచెప్పినా నేను వదిలేశాను. ఎందుకని? అభిషక్తుడని. అవునా? మనం కూడా ఈరోజు మనం వదిలేవాలి. అవునా? వదిలేస్తే దేవుడు దావీదును మహారాజుని చేసి కృప చూపించి, అవునా? అలాగే దేవుడు మన పట్ల కూడా కృప చూపించి అత్యధికముగా చేస్తాడు. దేవుడు ఆయన కృప చెప్పనాశక్యమైన వరం. అది కృప. మీ ఏడల కనపరిచిన అత్యధికమైన కృప చూసి వారు మీ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ. బాగా ప్రార్థన చేస్తారంటే ఏదైనా జరిగిద్దంటే, అయ్యా మా గురించి కూడా ప్రార్థన చేయండి అయ్యా అంటారు. అవునా? సాక్ష్యాలు చేస్తుంటే అయ్యా మా గురించి కూడా ప్రార్థన చేయండి అంటారు. అవునా? ఎందుకని? చెప్పనాశక్యమైన కృప అది. మరి యూట్యూబ్లో దేవుడు మానేసింటే అందుకే భలే ఉంటుంది. దేవుడు అని అనుకుంటున్నావా? అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించినవే. సంతృప్తి ఇంకో వ్యక్తిని ఇష్టపడింది. ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. అంతా బాగానే ఉంది. తర్వాత తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ కొడుక్కి మటన్ సూప్ అంటే ఏమిటండి? మటన్ సూప్. ఆ మటన్ సూప్ ఆ మటన్ సూప్ హాస్పిటల్ అని చెప్పి తినట్లేదు. తినమంట ఎక్కడ దొరికింది? అతను మొహం మార్చేసి సంతృప్తి దొరికిపోయింది. అంత వేసింది. కొంతమందికి ఏమన్నా సరే, అవునా? ఉన్న దాంట్లో సంతృప్తి కలగ చేసే మన దేవుడు, సంతోషాన్ని అత్యధికంగా ఇచ్చే దేవుడు దేవుడు అంటాడని. రెండు పేతురు రాసిన గ్రంథము 2 పేతురు రాసిన
అత్యధికమైన కృప, అత్యధికమైన సంతోషం. మరి మూడవది మనం చూసినట్టయితే అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యమైనవి. అవునా? అమూల్యమైన ఉన్న సాతాను శక్తులు వాటి నుంచి కాపాడబడటకు ఈ వాగ్దానం అంట. దేవుడు నిలబడడానికి ఉన్నవాడు ఒకటే శత్రువు, మనకున్నది ఒకడే మిత్రుడు, ఒకటే శత్రువు. ఆ శత్రువుని కాపాడాలంటే ఆ శత్రువు యొక్క లోకాశ వైపు, లోక ధర్మం వైపు, లోక ఆచారాల వైపు నడవకుండా ఉండాలంటే ఏం కావాలి? వాగ్దానం కావాలి. వాగ్దానం ఉంటే అమూల్యమైన వాగ్దానం. మనం దారి తప్పిపోతుంటే తప్పిపోకుండా వచ్చేవాడు, అడ్డుపడేవాడు, ఆ దారిలో కోసం ఏదైనా చేసేవాడు, ఏదైనా చేయగలవు, ధర మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు, వెళ్ళమన్నాడు దేవుడు, భయపడమన్నాడు, నా కోసం అన్నాడు. అవునా? మధ్యలో ఏమైంది? దాటంటే ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి? కూర్చొని రాత్రంతా. అవునా? మోషే అన్నాడు, మోషే ఈ చేతికర్రను పైకి ఎత్తుకున్నాడు, పైగా చేస్తానన్నాడు దేవుడు. అదే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఏంటి? సంతానం ఇస్తా. అది కారణం 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చూసినట్టు, ఆది కాండం 15. మరి ఇక్కడ చూసినట్టే 14వ అధ్యాయంలో మనం చూసినట్టే చెప్పి ఒక రాజు వస్తాడు. ఆ రాజు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయన అన్నింటినీ కూడా తిరస్కరిస్తాడు. భూమి ఆకాశమును కలగ చేసిన దేవుడు నన్ను దీవిస్తాడు, రాజు పంపించిన తిరిగి పంపించేసాడు అబ్రహాము. అయితే అబ్రహాము గారు ఏం చేస్తాడు? ఇది జరిగిన తర్వాత అబ్రహాము దర్శనమిచ్చి, అబ్రహామా, నేను నీకు నీ బహుమానము చెప్పిన. అందుకు అబ్రహాము, ప్రభువా యెహోవా, నాకేమి ఇచ్చినవి? సంతానం లేనివాడు పోషానే దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తిని కర్తాగును కదా. మరియు అబ్రహాము, నీవు సంతానం లేదు కనుక నా పరివారంలో నాకు వారసుడు అని చెప్పగా, యెహోవా ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసన పుట్టబోతున్నాడు, నీకు వారసుడు అని చెప్పి అత్యధికంగా బహుమానం ఇచ్చే దేవుడు. దేవుడు ఎవరు? అత్యధికంగా బహుమానం ఇచ్చే గొప్ప దేవుడు. ఇచ్చాడు. మాట్లాడుతున్నాడు. ఆ సేవకులను బయటికి రప్పించి దేవుడు సముద్రం దాటించాడు. దేవుడు అమూల్యమైన వాగ్దానములు, కుమారునిస్తా, సంతానాన్ని ఇస్తా, ఇసుక రేణువులంత లెక్క
అవునా? ఎవడైనా చదువుతున్నాడు వాడు మన మీద పెత్తనం చలాయిస్తాడు. పెత్తనం చలాయిస్తాడు తొక్కేస్తాడు. అలాగే అందరూ కూడా తొక్కేసి ఏం చేస్తాడు? అవునా? అయితే ఆ తెగుళ్ళు తెప్పించాడు దేవుడు. అయ్యో మొత్తం ఆడిచేసాడంటే ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. పంపించాడు సమృద్ధిగా. కానీ ఆ రోజు మారిపోయినప్పుడు ఏమైంది? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి దేవుడు అందరిని పిలిపించి తన సంతానాన్ని దేవుడు మోషేని నిలబెట్టి నాయకుడిగా నడిపించాడు. దేనికి లోటు లేకుండా చేసే దేవుడు. ప్రార్థన చేయించుకుంటాడు, ఆయనే బయలుపరుస్తాడు, ఆయనే విడిపిస్తాడు. ఆల్మైటీ గాడ్ అంటారు, సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. థాంక్ యూ. అలాగే హెస్కేలు గ్రంథం 30వ అధ్యాయం ఇంకా మన దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఏం చేయగలడు? ఏం చేస్తాడు? హెస్కేలు రాసిన గ్రంథం 30వ అధ్యాయం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసినప్పుడు అవి విస్తరించి అభివృద్ధి పూర్వము ఉన్నట్టు నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను. ఆమేన్. అప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటారు. పాడైనది చేయగలడు, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టగలడు, దానికి మహిమ తీసుకురాగలడు. ఆమేన్. విజయం విజయం మన ప్రాణం పోయేంత వరకు నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ వెంటుంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు
నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ఎంత తగ్గిపోయి యేసయ్యకి. అవునా? యేసయ్య నువ్వు ఇక్కడ కార్యం చేయలేదు, ప్రార్థన చేయాలంటే ఎందుకు కష్టపడ్డా తగిన సమయం నేను చేస్తా అని తిరిగి ఆన్సర్ ఇచ్చేవాడు. ఈరోజు మనం దేవుడిని ఆశ్రయించుకోవాలి. అవునా? అంట సమయం తగిన సమయం మనకి ఈరోజు నీకే కావాలి యేసయ్యా, నీవు ఉండాలి. అవునా? దేవుడు అయితే మనం ఏం చేయాలి? దేవుడు అన్ని అత్యధికంగా అదే జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. దేవుడు చూపిస్తాడని తీసుకోకూడదు. క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించిన ఆమె ఏం చేయాలి? కృప, విశ్వాసం, ప్రేమ అత్యధికంగా మనకి రోజు రోజు బైబిల్ అనుకోకూడదు. మనం కూడా అత్యధికంగా ప్రార్థన, అంటే నా పడుస్తారా? హేళన చేస్తారా? ఎలా చేస్తారా? చేస్తారా? అత్యధికంగా చేసే దేవుడు చేయకుండా ఆపగలడు. సమస్తము సాధ్యమే. అత్యధికమైన ఉండాలి అంటే అత్యధికంగా ఉండాలి. ఆమేన్. మూడవ అధ్యాయం 9వ వచనం. మేము మీ ముఖము చూసి ఈ విశ్వాసంలో ఉన్న లోపము తీర్చినట్టు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికంగా దేవుని వేడుకుంటుండగా దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనంద నిమిత్తము దేవుడికి తగినట్టుగా కృతజ్ఞత చెల్లింపగలము. ఉన్న లోపము తీర్చినట్టు. కొంతమంది మొహం చూస్తే నేను బాధ ఏమైంది బాధ అవునా? కూడా ఏంటి అడుగుతున్నారు? ఈ ముఖంలో ఉన్న దాన్ని ఏంటని? ఈ ముఖంలో ఉంటే విశ్వాసం ఉన్న లోపం, విశ్వాసంలో లోపం. అయ్యా ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన అడగాలి. అలాగే ప్రార్థన చేస్తున్నాడా దాన్ని తీర్చి అనుగ్రహించమని దేవుడు వేడుకొంటున్నాం. అవిశ్వాసాన్ని తీసే విశ్వాసాన్ని దయచే వివాహం దయచే అత్యధికంగా బయట చేయటమే కాదు, దయచేయడం కాదు, స్వస్థత దయచేయడం కాదు, సంఘం దయచేయడం కాదు, లోపాన్ని విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చడానికి కావాలి. ఏం కావాలి? ఆయన కృప ఈ యొక్క బహుమానం అబ్రహాం ఏం చేశాడు?
అతనికి చెందింది రాజుగా ఉపయోగం ఉందా? ఏ ప్రభు అని అడిగాడు. ప్రభు అన్నాడు, నీ కుమారుడు చేసే దేవుడు విశ్వాసంలో అత్యధికంగా ఉండాలి, అత్యధికంగా వేడుకోవాలి. అలాగే 2 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ బహుశా వారి పక్షముగా బహుగా విస్తరించారు. థ్యాంక్ యూ. ఏమైందండి సంఘములో మాలోనే సంఘమును తెలియజేస్తున్నాను. పరీక్షించాలి, సంతోషించి వారి నిరుపేదలైన విస్తరించాలి, విస్తరించాలి, విశ్వాసంలో విస్తరించాలి. అప్పుడు దేవుడు తన యొక్క కృప ఇస్తాడు. అప్పుడు సంతోషాన్ని అధికంగా ఇస్తాడు. అప్పుడే ఇస్తాడు. అప్పుడే మనకి సమృద్ధి దేవుడు, అప్పుడే విజయాన్ని ఇచ్చే దేవుడు, అప్పుడే మనకి అత్యధికమైన బహుమానం ఇచ్చే దేవుడు, మహోన్నతమైన ఔన్నత్యమైన అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా జీవితంలో కృప, విశ్వాసం, ప్రేమ అన్ని దేవుడు అనుగ్రహించి తన పరలోక రాజ్యానికి చేర్చుకోబడగానే అనుగ్రహించిన వాక్యాన్ని బహు అత్యధికమైన మాత్రం పట్ల పట్ల దేవుడికి ఊహించు వాటికంటే